హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్. అసలు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటే ఏంటి, దీనివల్ల యూజెస్ ఏంటి, ఇది చదివితే ఏమవ్వచ్చు, అసలు ఎలా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ అలాగే లాస్ట్ వరకు వీడియోని చూడండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఎవరైతే ఒక్కో కోర్సులో కంప్లీట్గా ఎండ్ వరకు చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంఎల్ అనే ఒక కోర్స్ తీసుకుందాం. సో ఈ కోర్సులో ఎవరైతే కంప్లీట్గా ఎండ్ వరకు సబ్జెక్ట్ అనేది ఇన్డెప్త్గా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఈ కోర్స్ అనేది ఎలా ఉంటుందని మాట్లాడితే టోటల్ 5 years కాబట్టి 3 years అనేది బీటెక్ లెవెల్లో ఉంటాయన్నమాట అండ్ మిగతా 2 years అనేవి ఎంటెక్ లెవెల్లో ఉంటాయి. సో 3 years కాబట్టి టోటల్ 6 semesters. ఈ 6 semesters కూడా మీరు బీటెక్ లెవెల్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే మిగతా 2 years అంటే 4 semesters. ఈ 4 semesters కూడా మీరు ఎంటెక్ లెవెల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అలాగా ఈ 5 years అనేది మీరు చూస్ చేసుకున్న కోర్స్ మీద కంప్లీట్గా గ్రిప్ అనేది మీరు తెచ్చుకుంటారనమాట అండ్ అలాగే మీరు డిగ్రీ అనేది కూడా తీసుకుంటారు. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది ఈ టోటల్ 5 yearsలో. సో ఇలా ఉంటుంది ఈ ప్లానింగ్. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటే వేరు, బీటెక్ అంటే వేరు అండ్ అలాగే ఎంటెక్ అంటే వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ అంటే ఏంటి, 4 years చదివితే చాలు అండ్ అలాగే ఎంటెక్ అంటే ఏంటి 2 years ఉంటుంది. అంటే బీటెక్ 4 years ప్లస్ ఎంటెక్ 2 years మొత్తం 6 years చదివితే మీ ఎంటెక్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అనేది వేరు, కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అనేది 5 years ఉంటుంది. ఈ కోర్స్ ఏదైతే ఉందో స్పెషల్గా డిజైన్ చేశాను అనమాట. ఇందులో బీటెక్ ప్లస్ ఎంటెక్ 2 కలిపి ఉంటాయి. ఇదంతా ఓకే బ్రో, ఇదంతా చెప్పవు బాగానే ఉంది, బట్ మాకు ఏ కోర్స్ చూస్ చేసుకోవాలో తెలీదు, ఏ కోర్స్ మంచిదో తెలీదు అని చెప్పేసి డౌట్స్ రేజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇలాంటి డౌట్స్ అవన్నీ పక్కనెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ చేయండి, ఏ బ్రాంచెస్ ఏ కోర్సెస్ అయితే ఉన్నాయో ఫస్ట్ రీసెర్చ్ చేయండి. సో మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో, అంటే మీకు అవి రీసెర్చ్ చేసినప్పుడు మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ కలిగిందో సో ఆ కోర్స్ని చూస్ చేసుకోండి. శాలరీస్ విషయానికి వస్తే మీరు ఎంటెక్ కంప్లీట్ చేసి డిగ్రీ తీసుకొని బయటకు వస్తే మీ శాలరీ అనేది అబౌవ్ 1 lakh ఉంటుంది. బట్ అదే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కంప్లీట్ చేసి మీ యొక్క స్కిల్స్ అనేవి హైర్ చేసుకునే కంపెనీ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయితే సో మీ శాలరీ అనేది ఈజీగా అబౌట్ 2 to 3 lakhs ఉంటుంది. సో నెంబర్లో ఈజీగా చెప్పేస్తున్నారు 2 to 3 lakhs అని చెప్పేసి నెంబర్లో బాగానే ఉంది. బట్ అక్కడ టోటల్గా మీ యొక్క స్కిల్స్ అండ్ అలాగే మీ యొక్క టాలెంట్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఎక్కడైనా సరే, ఏదైనా సరే, ఏ ప్లేస్ అయినా సరే మీ టోటల్గా మీ స్కిల్స్ అండ్ అలాగే మీ యొక్క టాలెంట్ అనేది మీ లెవెల్ని డిసైడ్ చేస్తాయి. సో దాన్ని బట్టే మీ శాలరీ ఉంటుందన్నమాట. ఒక కోర్స్ అనే కాదు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయన్నమాట. సిఎస్సి అని చెప్పేసి, ఏఎంఎల్, ఏఐడిఎస్ లేదా ఐటీ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. అయితే మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్ చూస్ చేసుకోండి. నాకు ఈ కోర్సులో ఇంట్రెస్ట్ ఉంది, సో నీ కోర్స్ చూస్ చేసుకొని ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నా. సో ఇలా ఫిక్స్ అవ్వండి. సో అంతే, ఇంకా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు క్వాలిటీతో ఇంకా చేసి మీ ముందుకు తీసుకొస్తా. సో కొంచెం సపోర్ట్ చేయండి, ఓకే. అండ్ ఫైనల్లీ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.